2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వైదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ నక్షత్రాల పరంగా చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి నరదృష్టి అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? తప్పకుండా అండి. నరదృష్టి అనేటువంటిది ఎప్పుడైనా సరే ఒక ఎక్స్టర్నల్ నెగటివ్ ఎనర్జీ అండి. అంటే మనిషి మీద ప్రభావితం అయ్యేటువంటిది, మానవుల మీదనే కాదు, ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది సర్వ జీవరాశుల మీద కనబడుతూ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క సహజ సిద్ధంగానే నరదృష్టి అనేటువంటిది అనేక రూపాల్లో ఉన్నప్పటికీ కూడా అందులో ఉండేటువంటి 4 విధాలు ఏంటి అంటే, ఒకటి సామాన్యమైనటువంటి నరదృష్టి అండి. ఎప్పుడైనా మనం ఏదైనా చిన్న వస్తువు కొనుక్కున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు మనమే వెళ్ళి చూపిస్తూ ఉంటాం, ఇది కొనుక్కున్నామండి, ఇది బాగుంది అని చెప్పి మనమే పిలిచి మరి చూపిస్తూ ఉంటాం. అప్పుడు కలిగేటువంటి దృష్టినే సామాన్య దృష్టి అంటారండి. సో వీటి వల్ల స్వల్పమైనటువంటి అంటే మినిమల్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. అది సహజ సిద్ధంగానే మన సాంప్రదాయంలో మనం చేసుకునే చిన్న క్రతువుల వల్ల, ఆచార వ్యవహారముల వల్ల, పూజల వల్ల ఆ దృష్టి ప్రభావం నెగటివ్ ఎనర్జీ పోతుంది. అయితే రెండవది తీవ్రమైనటువంటిది మహానరదృష్టి అనేటువంటిది ఉంటుందండి. అంటే ఎప్పుడైతే మహానరదృష్టి అనేటువంటిది సోకుతుందో మన ఆరా అనేటువంటిది బ్రేక్ అవుతుంది. ఎప్పుడైనా చూడండి, మన యొక్క గ్రహాల స్ట్రెంగ్త్ బాగున్నప్పుడు మన ఎనర్జీ అనేటువంటిది, మన ఆరా అనేటువంటిది స్ట్రాంగ్ అవుతుంది. ఏదైనా చెయ్యాలి, ఏదైనా చేయగలను అనేటువంటి స్టామినా మనలో వస్తుంది. ఎప్పుడైతే ఆ గ్రహాల యొక్క మూమెంట్ వీక్ అయినప్పుడు ఆరా కూడా చాలా వీక్ అవుతుంది. అంటే ప్లానెటరీ పొజిషన్స్ నుంచి వచ్చేటువంటి రేస్ మన శరీరం మీద పడడం వల్ల ఆరా వీక్ అవుతుంది. అప్పుడు యొక్క దృష్టి ప్రభావము అనేటువంటిది మరింత తీవ్రంగా అయ్యి యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, ఇల్లు కొంటున్నప్పుడు కానీ, కడుతున్నప్పుడు కానీ మధ్యలో ఆగిపోవడం కానీ, తీవ్రమైన అనారోగ్య సమస్యలు కానీ, కొన్ని సందర్భాల్లో మరణానికి దారితీయడం కానీ, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూస్ విపరీతంగా పెరిగిపోతాయి. డబ్బు నిలబడదు, కుటుంబ సభ్యుల మధ్యలో తీవ్రమైన గొడవలు అనేటువంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా మహానరదృష్టిలో భాగం అన్నమాట. ఇకపోతే మూడవది ఏంటి అంటే సంభోగ దృష్టి. అంటే భార్యాభర్తలకి రిలేషన్షిప్ మధ్యలో లవ్ విషయంలో ఎక్కువగా ఇది కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో వేరే మూడో వ్యక్తి ఒక ఇన్ఫ్లుయెన్స్ కనబడింది అనుకోండి, వీళ్ళిద్దరి మధ్యలో అనుమానమో, అవమానమో, విభేదాలో, వివాదాలో, విడాకులో ఏదోటి జరుగుతాయి. ఇది క్రమేపీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి దారితీస్తూ ఉంటాయి. ఇది సంభోగ దృష్టి అనమాట. ఇకపోతే నాలుగవది ఏంటి అంటే సూక్ష్మ నరదృష్టి. మన పక్కనే ఉంటూ ఉంటారండి. మన ఎదుగుదలను వాళ్ళు చూడలేకపోతూ ఉంటారు. సో అందుకే నువ్వు చెయ్యొద్దు, మోసపోతావు, వెళ్ళిపోతావు, పాడైపోతావు, కింద పడిపోతావు, ఇలా ఏదో ఒకటి చెప్పి మనల్ని ఎదుగుదల ఆపడానికి, మనల్ని కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తుంటారు. దీనినే సూక్ష్మ నరదృష్టి అంటామండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అశ్విని నక్షత్రం వారికి ఎలాంటి నరదృష్టి ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఏ విధంగా జరిగే అవకాశం ఉంటుంది ఈ ఇయర్ మొత్తం, అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు? తప్పకుండా అండి. ఈ యొక్క అశ్విని నక్షత్రం వాళ్ళంటేనే వేగవంతమైనటువంటి నక్షత్రం అని శాస్త్రం చెప్పిందండి. అంటే ఒక విషయంలో కానీ, కెరీర్లో కానీ, ఎక్కడైనా సరే ఎదగాలి అంటే ఫాస్ట్గా రివ్వుమని ఎగిరేటువంటి వాళ్ళు, పైకి ఎదిగేటువంటి వాళ్ళు అశ్విని నక్షత్రం వాళ్ళు. ఎంత ఫాస్ట్గా వెళ్ళారో అంతే కిందకు వచ్చేటువంటి వాళ్ళు కూడా వాళ్ళే. అంటే ఎప్పుడైనా వాళ్ళకి ఆ సాహసం అనేటువంటి నిర్ణయం ఎక్కువగా ఉంటుంది. బట్ కేతు అధిపతి కాబట్టి టెంపరీ డెసిషన్ మేకింగ్ కూడా ఉంటుంది. చంచల స్వభావాలు అన్నమాట. ఏ విషయం మీద చివరి వరకు కూడా నిలబడలేకపోవడం వీళ్ళ దృష్టిలో కనబడుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మహానరదృష్టి అనేటువంటిది, సూక్ష్మ నరదృష్టి అనేటువంటిది అశ్విని నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మహానరదృష్టి ప్రభావం అంతా కూడా ఎలా ఇబ్బంది పెడుతుంది? జనరల్లీ వీళ్ళకి కోపము అనేటువంటిది ఎక్కువ అండి. అంటే ఎవరితోనూ ఒక మాట అంటే పడాలి అనుకోరండి. నేను తప్పు చేయను, నేను ఎవరితోనూ మాట పడను, ఈ రకమైనటువంటి స్వభావం అనమాట. ఏ పనైనా నేనే చేసుకుంటాను, ఒంటరిగా చేసుకుంటాను అనేటువంటి తత్వం వీళ్ళలో ఉంటుంది. సో అలాంటి స్వభావం ఉన్నటువంటి వీళ్ళకి 10 మందిని నమ్మి మోసపోవడం కూడా అలవాటుగా అయిపోతూ ఉంటుంది. అంటే అందరూ నా వాళ్ళే, అందరూ మన వాళ్ళే కదా, సహాయం చేద్దాం, ఇలాంటి గుణాలన్నీ ఉండడం వల్ల మహానరదృష్టి యొక్క ప్రభావం చేత జీవితంలో ఒక స్థాయికి వెళ్ళేటువంటి వీళ్ళు కింద పడిపోతారు. ఇందా మనం చెప్పుకున్నాం చూసారా, వేగవంతమైనటువంటి నక్షత్రం అని. ఎంత ఫాస్ట్గా అయితే ఎదుగుతారో మహానరదృష్టి వల్ల అంతే కిందకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే సూక్ష్మ నరదృష్టి యొక్క ప్రభావము, దీనివల్ల ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నామండి, అందరూ మన వాళ్ళే, అందరూ నా వాళ్ళే,
ఇలా ఉండడం వల్ల ఎవరు ఏం చెప్పినా అది నిజము అనేటువంటి నమ్మేటువంటి తత్వం ఉన్న అతి మంచితనం ఉన్నటువంటి నక్షత్రమైన అశ్విని వాళ్ళకి సూక్ష్మ నరదృష్టి యొక్క ప్రభావము చేత మోసపోవడం, నష్టపోవడం, శత్రుపీడ అనేటువంటిది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఇక్కడ 2026 సంవత్సరంలో కూడా నాగరాజు గారు 12వ స్థానంలో శని అనేటువంటి ఆయన ఉండి 3, 4, 5 స్థానాల్లో గురుగ్రహ సంచారం అనేటువంటిది నడవడం వల్ల నవంబర్ 1వ తారీఖు దాకా గురుగ్రహ సంచారం అనుకూలించకపోవడం వల్ల అశ్విని నక్షత్రం వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. సో ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? సంపాదన వస్తుందండి. ఇంతకు ముందు అస్సలు లేనటువంటి సంపాదన కంటే ఇప్పుడు ఒక 10 రూపాయల సంపాదన కనబడుతుంది, కానీ 50 రూపాయల ఖర్చు కూడా కనబడుతుంది. సో ఇంతకు ముందు మీద ఇది బెటర్ అనుకోవడానికి లేదు, అలా అని చెప్పి ఇబ్బంది అనుకోవడానికి లేదు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉంటారు. అనేక రకాల కమిట్మెంట్స్ ఉంటాయి, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. కష్టపడిన రికగ్నైజేషన్ రాదు, అవమానము, అనుమానము అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో ఒక పక్క గురుబలం అనేటువంటిది సహకరించదు, అంటే కష్టపడిన దానికి ప్రతిరూపం అన్నమాట, ప్రతిఫలం అనేటువంటిది కనబడదు. రాహు అనుగ్రహిస్తున్నారు, కేతు బాగాలేదు. ప్రేమ విషయాల్లో ఇబ్బందులు అనేటువంటివి, మానసిక ఒత్తిడి అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. సో ప్రధానంగా చెప్పాలి అంటే అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ యొక్క దృష్టి ప్రభావం నుంచి బయటికి రావాలి అన్నా, సంపాదించినటువంటి డబ్బు నిలబడాలి అన్నా శని ప్రభావం నుంచి బయటికి రావాలి. గురువు యొక్క బలాన్ని వీళ్ళు పెంచుకోవాలి. అప్పుడు మాత్రమే 2026లో సక్సెస్ఫుల్ కెరీర్ కానీ సక్సెస్ఫుల్ లైఫ్ కానీ వీళ్ళకి కనబడుతుంది అని చెప్పొచ్చండి. ఎలా సార్, అంటే వీటికి రెమెడీస్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? తప్పకుండా అండి. ఎప్పుడైనా సరే అశ్విని నక్షత్రం వాళ్ళకి అధిపతి కేతు కాబట్టి వైడూర్యము అని పిలువబడేటువంటి ఆ జెమ్ స్టోన్ ధరించడం కానీ, లేకపోతే అశ్విని దేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల కానీ వీళ్ళ యొక్క ఆరాన్ని స్ట్రాంగ్ చేస్తూ ఉంటుంది అనమాట. సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, గణపతి ఆరాధన చేయడం వల్ల కానీ స్ట్రాంగ్ ఆరా అనేటువంటిది వీళ్ళకి బిల్డ్ అవుతుంది. సో ఇవి కాకుండా ఇంకా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందండి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళందరికీ కూడా దృష్టి ప్రభావం నుంచి బయటికి రావడానికి, శత్రుపీడ కానీ, నరఘోష కానీ ఏదైనా ఉన్నా పోవడానికి రాబోయేటువంటి ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రం నుంచి మొదలుపెట్టి జాగరణతో పాటుగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం, తర్వాత లక్ష బిల్వార్చన, మీ ఇంట్లో ధనధాన్యాలు అంటే అప్పుల బాధ కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఉంటే పోవడానికి లక్ష్మీ గణపతి హోమం స్వయంగా మీ చేతుల మీదనే చేయించడం, తర్వాత సుదర్శన హోమం, నెగిటివ్ ఎనర్జీ, ఆరోగ్య సమస్యలు, శత్రు బాధలు, మీ చుట్టుపక్కల మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు వాళ్ళు కానీ, లేకపోతే మీ మీద ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ, ఒక ప్రయోగం కానీ ఏదో ఒకటి ఉంటుంది, దాని నుంచి బయటికి రావడానికి సుదర్శనం. మూడవది ఏంటి అంటే కమలాత్మిక. దశమహావిద్యల్లో భాగమైన కమలాత్మిక ఎప్పుడైతే మీరు కూర్చుని అక్కడ చేస్తారో ధనధాన్యాలు అనేటువంటివి పెరుగుతాయి, ఐశ్వర్యము అనేటువంటిది పెరుగుతుంది. తర్వాత రాజశ్యామల, ఉన్నటువంటి స్థితి నుంచి మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంటే రాజశ్యామల అమ్మవారు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారండి. రాజశ్యామల ఇవన్నీ కూడా స్వయంగా హోమాది క్రతువుల్లోనూ అభిషేకాల్లోనూ మీరే పాల్గొనండి. తర్వాత శ్రీ విద్య ఉపాసన ఉండే వేద పండితుల ద్వారా ఆశీర్వచనాన్ని అందుకోవడం వల్ల మహాశివరాత్రి తరువాత నుంచి మీ జీవితంలో మార్పులు అనేటువంటివి కనబడతాయి. ఏ దృష్టి ప్రభావము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. సో మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది? తప్పకుండా అండి. ఒకవేళ వేరే దేశాల్లో ఉన్నా సరే పరోక్షంగా కూడా దర్శనం చేసుకోవచ్చండి. ఎక్కడుండే అవకాశం ఉంటుందండి? హైదరాబాద్లోనే చేస్తున్నాను నాగరాజు గారు. ఓకే, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి? రెండు ఉంటాయి, ఎవరైనా సరే దర్శనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ వ్యక్తిగత జాతకం కోసం వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మీరు చూపించుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదు రెమెడీస్ కోసం ఖచ్చితంగా అంటే ప్రతి శివరాత్రికి ప్రతి ఇంట్లో జాగారం చేస్తూనే ఉంటారు. అలాంటి మహాశివరాత్రి రోజు ఆ కార్యక్రమంలో కనుక మీరు పాల్గొనాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు. అది హైదరాబాద్లో ఉంటుంది. లొకేషన్ కూడా ఎవరైతే కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే తెలియజేస్తారు. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి, ఎవరున్నా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.